శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు, భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నెంబర్ 8897741766. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మీరు కోరుకున్న కోరిక ఎటువంటిదైనా, ఎంత కష్టతరమైనా సరే 24 గంటల్లో మీరు కోరుకున్నవారు తప్పకుండా మీ సొంతమవుతారన్నమాట. మీ చేతిపైన ఇలా రాసుకుంటే చాలు, మీరు కోరుకున్నవారు ఎంత మొండివారైనా సరే, ఎంత సప్త సముద్రాల అవతల ఉన్నా సరే మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి రావాల్సిందే. అంతటి పవర్ఫుల్ అయినటువంటి యొక్క బీజ మంత్రం అన్నమాట. అమ్మవారిపైన నమ్మకం ఉంచుకొని ఈ యొక్క పరిహారం అనేది మీ చేతిపైన ఈ యొక్క బీజ మంత్రాన్ని మీరు రాసుకున్నట్లయితే మీరు కోరుకున్నవారు మీ సొంతం అవ్వాల్సిందే. అంతటి అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. భార్య భర్తలు కానీ, లేదంటే ప్రేమికులు కానీ, ఎవరైనా సరే, ఎంత మొండివారైనా సరే, ఇంట్లో చీటికి మాటికి గొడవలు పడుతున్న భార్య భర్తలు, ఇంటి వాతావరణం అనేది చాలా గందరగోళంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ప్రతిరోజు లేచిన మొదటి నుంచి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక మాట, ఏదో ఒక చికాకులు, ఏదో ఒక గొడవలు. దానివల్ల మనసు మైండ్ అనేది గందరగోళంగా ఉంటుందన్నమాట. అలాంటప్పుడు మనం ఏ పనుల మీద కూడా ధ్యాస పెట్టలేము. కుటుంబం యొక్క పరిస్థితి బాగాలేకపోతే ఎవరైనా సరే ఏ పని మీద కూడా ధ్యాస పెట్టలేరు కదా. అలా మీకున్నటువంటి గందరగోళాలన్నీ కూడా తొలగిపోయి మీ భార్య భర్తలు సుఖ సంతోషాలతో అన్యోన్యంగా ఉండాలంటే ఈ యొక్క పేరుని, ఈ యొక్క బీజ మంత్రాన్ని మీ చేతిపై రాసుకుంటే చాలు. అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీకున్నటువంటి గొడవలు, కలతలు, చికాకులు, చిక్కులు అన్నీ కూడా తొలగిపోయి అమ్మ మిమ్మల్ని సొంతం చేస్తుంది. అలాగే భార్య భర్తల మధ్య కాకుండా ఇంకా ప్రేయసి, ప్రేమికులు చాలా గాఢంగా ప్రేమించుకుంటారు. అలా ప్రేమించుకున్న వారి మధ్య అంటే వారి చుట్టూ ఉన్నవారు చూసి వీళ్ళు ఎంత బాగా లవ్ చేసుకుంటున్నారు, ఎంత బాగా ఒకరినొకరు అర్థం చేసుకుంటున్నారని దిష్టి పెట్టేస్తూ ఉంటారనమాట. అలా దిష్టి పెట్టేస్తూ ఉండి వీళ్ళు ఎలా అయినా సరే విడదీయాలి, మేము సంతోషంగా లేము, వీళ్ళెందుకు ఇంత సంతోషంగా ఉండాలని చాలామంది కూడా కుళ్ళు కుట్రలతో వాళ్ళని ఏం చేస్తారంటే ఏదో ఒక విధంగా విడదీయాలనే ఆలోచన అనేది వారిలో ఎక్కువగా కలిగి ఉంటుంది. అలాంటి వారు ఏదో ఒక రూపంలో వచ్చి మీరు మంచివారు కాదని మీ వెనకాల వారికి చెప్తారు, వారు మంచివారు, మీ గురించి ఇలా చెప్తున్నారని వారికి చెప్తారు. ఇలా వారి మధ్య అండర్స్టాండింగ్ మొత్తం కూడా ప్రేమ బంధాలు అన్నీ కూడా దూరం చేసి పూర్తిగా దూరం చేసేస్తారనమాట. వీళ్ళకి ఏంటంటే ఆ రోజు విడిపోయి దూరమైనా సరే కొన్ని రోజులకి మేము దేనికి దూరం అయిపోయామో, ఇలా చెప్పుడు మాటల వల్ల విడిపోయామని ఇద్దరిలో ఒకరికైతే రియలైజేషన్ వస్తుంది. మేము కోరుకున్న వారు ఎలా అయినా సరే మా తప్పు తెలుసుకొని మా దగ్గరికి ప్రేమతో వెతుక్కుంటూ రావాలని ఎవరైతే అనుకుంటున్నారో వారి యొక్క బీజ మంత్రాన్ని చేతిపై రాసుకుంటే చాలన్నమాట. అమ్మవారి యొక్క అనుగ్రహంతో, అమ్మవారి యొక్క ఆశీర్వాదంతో తప్పకుండా పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించి సంతోషంగా జీవిస్తారు. కాబట్టి ఆ యొక్క బీజ మంత్రం ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఈ యొక్క బీజ మంత్రం అనేది మీరు ఏం చేస్తారంటే ఈ నీలి రంగు పెన్నుతో మాత్రమే రాయాలన్నమాట. అంటే బ్లూ కలర్ పెన్ ఉంటుంది కదా, ఆ పెన్నుతో మాత్రమే రాయాలి. అరచేతి మీద ఆ బీజ మంత్రం ఏంటంటే గ్లీమ్ 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 అనే బీజ మంత్రాన్ని రాసుకునేటప్పుడు మాకంతా మంచి జరగాలి, మేము కోరుకున్న వారితో సంతోషంగా ఉండాలి, మేము కోరుకున్న వారు ఎక్కడున్నా సరే మమ్మల్ని వెతుక్కుంటూ ప్రేమతో రావాలి, మేము అంటే మాకు ఎక్కడికి వెళ్ళినా సరే మంచి జరగాలి, మేము కోరుకున్న వారితో మాకు వివాహం జరగాలి, భార్యాభర్తల మధ్య తగువులన్నీ కూడా తొలగిపోయి మేము సంతోషంగా ఉండాలి, అత్త కోడల మధ్య తగువులన్నీ కూడా తీరిపోయి మేమిద్దరు కలిసిమెలిసి ఒకే మాట మీద సంతోషంగా ఉండాలని మీ యొక్క సమస్య, మీ యొక్క కోరిక ఏదైతే ఉందో ఆ యొక్క కోరికను మనసులో చెప్పుకుంటూ అరచేతి పైన గ్లీమ్ అనే యొక్క నీలి కలర్ అంటే బ్లూ కలర్ పెన్నుతో రాసుకోవాలన్నమాట. ఇలా రాసుకున్నప్పుడు అమ్మవారిని కూడా మనసులో తలుచుకొని మీ యొక్క కోరికను కూడా మనసులో ఊహించుకొని గ్లీమ్ గ్లీమ్ అని 2 టైమ్స్ రాసుకోవాలన్నమాట.
ఇలా రాసుకొని మీరు ఆ గ్లీమ్ గ్లీమ్ అనే యొక్క పదం అనేది, ఆ యొక్క బీజ మంత్రం అనేది 21 సార్లు కానీ 48 సార్లు కానీ చాంట్ చేసుకోవాలన్నమాట. అలా జపిస్తూ ఉండాలి. జపిస్తూ ఉంటే మీరు కోరుకున్న వారు ఎక్కడున్నా సరే, ఎంత మొండివారైనా సరే, సప్త సముద్రాల అవతలున్నా సరే, వారి యొక్క మనస్సు మారి మిమ్మల్ని ఏరి కోరి మరీ వెతుక్కుంటూ మీ దగ్గరికి వస్తారనమాట. అంతటి శక్తివంతమైనటువంటి బీజ మంత్రం అనమాట. ఆ యొక్క బీజ మంత్రాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా అమ్మవారి మీద నమ్మకంతో చేసుకుంటే వారు ఎంత దూరానైనా సరే, ఎంత మొండివారైనా సరే మనసు మార్చుకుని మరి మీ కాళ్ళ దగ్గరికి రావాల్సిందే. కాబట్టి నమ్మకంతో చేసుకొని అమ్మవారి అనుగ్రహంతో సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.